సప్లై చేయలేని భయమా? భయం ఎందుకయ్యా? నో 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 విజయనగరం ఆర్డర్ తర్వాత పంపించవచ్చు, ముందు ఇమీడియట్ గా డిస్పాచ్ చేయండి అయ్యా. అలాగే ఉంటాను. రామ్మా. రామ్మారా. అల్లుడు గారు ఎక్కడా? ఈసారి రాలేదా? రాలేదు నాన్న. ఏమ్మా ఎందుకని? బహుశా ఇంకెప్పుడు రారు కూడా. అదేమిటి? ఆర్యకింత తిండి పెట్టి బానిసగా మాత్రమే చూసే ఆ మనిషితో శాశ్వతంగా తెగతెంపులు చేసుకుని వచ్చేశాను నాన్న. బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ ప్రేమలన్నీ పాల పొంగు లాంటివని ఆనాడే నీకు చెప్పాను, గుర్తుందా? నా అనుభవం నీ నిర్ణయం ముందు ఓడిపోతుందని ఛాలెంజ్ చేసి వెళ్ళిన నా కూతురేనా దిక్కులేని దానిలాగా రెక్కలు దిగిన పక్షిలాగా తిరిగి ఈ గూటికి చేరింది. బాగుందమ్మా, చాలా బాగుంది. గడప దాటి వెళ్ళి ఏడాదైనా తిరక్క ముందే తండ్రి మీద మమకారాన్ని చంపుకోలేక నా కూతురు తిరిగి నా ఇంటికి చేరిందని నలుగురికి తృప్తిగా చెప్పుకోవడానికి వీలు కలిగించావు. అవునా అమ్మా? రేపటి నుంచి 10 మంది నిన్ను గురించి 10 రకాలుగా చెప్పుకుని నవ్వుకుంటుంటే అది విని సంతోషిస్తానమ్మా, ఆనందపడతానమ్మా. తల్లికి నేను నవ్వుకుంటాను. అమ్మా, నువ్వు సాధించిన ఈ ఘన విజయాన్ని ఈ గుండె భరించలేకపోతుందమ్మా. డ్రైవర్, కారా. ఏమా? కారు తిప్పి మెడ్రాస్ పోనీ. మద్రాసు నుంచి తిరుపతి వచ్చేసాంగా. నీకెందుకు? నీ డబ్బులు నీకు ఇస్తానుగా. మెడ్రాస్ పోనీ. స్వామి, కన్నవారింటికి చేరలేని స్థితిలో, కట్టుకున్న వారితో కలిసి ఉండలేని స్థితిలో మిగిలిపోయాను. ఒంటరి దాన్నైపోయాను. ఈ స్థితికి కారణం నా పొరపాటని నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు. తప్పెవరిదైనా తప్పనిసరైన స్థితిలో గడప దాటాను. ఇక నీదే భారం స్వామి. ఏమి బాబాయ్ గారు అలా ఉన్నారు? నిన్ను వదిలిండాలన్న ఆలోచనే మా ఇద్దరిని సతమతం చేస్తుందమ్మా. వదిలింటావా? ఏమైందండి? ఆ అమ్మాయికి మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది నాయన. మెడ్రాసా? అవునమ్మా, పొద్దున 12 రీజనల్ ఆఫీస్కి ఫోన్ చేస్తే చెప్పారు శుభార్ 2-3 రోజుల్లో కాగితాలు కూడా వస్తాయి. ఈ ట్రాన్స్ఫర్ ఆపించడానికి ఏం కుదరదు సార్? అడిగానయ్యా, ప్రతి వాడి మరీ అడిగాను. కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళని కూడా చూడకుండా ఆ రీజనల్ మేనేజర్ చుట్టాన్ని ఉన్న ఈ బ్రాంచ్ లో వేయాలట. అందుకు ఈ ట్రాన్స్ఫర్. ఇంకొకసారి అడిగితే ఆఫ్ చేస్తారేమో. లాభం లేదమ్మా, ఆ ప్రయత్నాలు అన్నీ అయిపోయి. మరి అబ్బాయి మెడ్రాస్ వెళ్ళడానికి వీలుంటుందా? నాదే ఉందండి, ఇక్కడి నుంచి పంపించాను, అక్కడి నుంచి పంపిస్తాను. కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే దిగులుగా ఉంది. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు, దోసకాయ, మీరే అమ్మగారు? కులసానారండి? ఏదో అట్లా ఉన్నానండి. మీ అయ్యగారు ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారు? ఇంట్లో నుంచి ఎలుగెళ్ళిపోయాక ఎట్టా ఉంటారు? జబ్బుబడ్డ మనిషిలా తయారయ్యారు. అలాగా?
అవునమ్మగారు, మీరు పుట్టింటికి వెళ్ళలేదా? లేదు రతి, వెళ్ళలేకపోయాను. ఈ ఇల్లు అద్దెకి తీసుకుని ఇక్కడే ఉంటున్నాను. చదువుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. చిలక గోరింక లాంటి జంట ఈ చిన్న విషయానికే ఇలా గొడవ పడిపోతే ఎలా చెప్పండి? అమ్మగారు, మీరు లేకపోతే ఆ ఇల్లు ఎలా తెల అయిపోయింది. అయ్యగారు కూడా చాలా బాధపడిపోతున్నారు. రెండమ్మగారు మన ఇంటికి పోదాం. అమ్మగారు. ఏమిటి, విజయ ఈ ఊళ్ళోనే ఉంటుందా? అవును బాబుగారు, ఇప్పుడే చూసొచ్చాను. బాబుగారు, చిన్నోళ్ళం, తమకు చెప్పతగ్గ వాళ్ళం కాదనుకోండి. అయినా మనసులో దాచుకోలేక చెప్తున్నాను. మొగుడు పెళ్ళాలన్నాక వేరు వేరు ఇళ్లలో ఉండడం అంత బాగుండదు. చూసేవాళ్ళు నానా రకాలు అనుకుంటారు. చూడండి బాబు, కాపురాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. కూల్చుకోవడానికి నిమిషం పట్టదు. బాబు, తమ వెంట నేను వస్తాను. పదండి, అమ్మగారిని తీసుకొద్దాం. నా మాట ఏనండి బాబు, పదండి బాబు. నా బ్రతుకు బజారున పడి నవ్వుల పాలు కావాలని కాకపోతే ఈ ఊళ్ళోనే వేరే ఇల్లు తీసుకుని ఉంటుందా? డాక్టరుగా నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? తిరగకుండా పండంటి బాబుని ఎత్తుకోవాలమ్మా నువ్వు. బాబుకు తొందరపడి పేరు పెట్టేయకండి. పాఠశాలకు మేము వస్తాం, మంచి పేరు పెడతాం. బాబుకు మీ పేరే పెట్టుకుంటామండి. ఉదయ ముసలి పేరు. మీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చేదాకా మా ముసలాళ్ళకి వేరే పనే ఉంది చెప్పు. అందమైన పేర్లు ఆలోచించుకుంటూ కూర్చుంటాం. ఇవన్నీ ఎందుకు తిరిగారు? అదేమిటమ్మా, కూతురు అత్తవారింటికి వెడుతుంటే తల్లి శారీ పెట్టి పంపదు. నాకే ఒక కూతురుంటే పొట్టి చేతులతో పంపుతానా? కొంగుపట్టమ్మా. బాబాయ్ గారు, ఇక మేము బయలుదేరు నాయన. టైం అయింది. అప్పుడప్పుడు మన రైలు కూడా టైంకి వచ్చి ఏడుస్తాయి. కదలండి కదలండి. ఈ టైంలో వీడిద్దరు ఎక్కడికెళ్ళారబ్బా? ఇట్లా బాబు, నిన్నే ఈ ఇంటి ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా తెలుసా? ఆసుపత్రికి వెళ్ళారు సార్. అమ్మగారు? అమ్మగారు పుట్టింటికి వెళ్ళినట్టున్నారండి. ఇంతకీ తమరెవరు సార్? చుట్టాలా? చుట్టాను స్నేహితున్నా వివరాలు నీకెందుకయ్యా? ఆసుపత్రికి తీసుకెళ్తావా లేదా? ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నేనెందుకండి? మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి మధ్యలో కళ్ళు మూసుకుని నిలబడండి, తిన్నగా ఆసుపత్రికి వెళ్ళిపోతారు. కుళ్ళు జోకులేకయ్యా, కుళ్ళు జోకులు. ఇంతకీ బండి కడతావా లేదా? బండి తీసుకుని బేరాలు వేయడానికి కాకపోతే పూజ చేయడానికి ఏంటండి? ఎంత అవుతుంది? రూపాయి అవుద్దండి బోనీ బేరం. రూపాయా? టాప్ వేయాలంటే ఇంకో 20 పైసలు ఎక్స్ట్రా అవుద్దండి. పరదా వేయాలంటే ఇంకో 10 పైసలు అవుద్దండి. నేనేమన్నా గోషా మనిషిలా కనపడుతున్నా? టాపు పరదాలు వేయడానికి ఏమక్కర్లేదు, మామూలుగా తీసుకెళ్ళు. ఎక్కండి. దొరికావు నాన్నగారి. రైట్ రైట్. మరి హలో జయ. కూర్చోరా. ఏమిటి, మీ ఆవిడ్ని పుట్టిండి పంపించావాడు కదా? ఇంత మంచి న్యూస్ ఉంటే నాకు ఒక లెటర్ అయినా రాలేదంట. అవును, ఎన్నో లేదా? అదేం లేదే. అదే లేదా? సరే, నేను పెళ్లి చేసుకుంటున్నాను అది నీకు శుభలేఖ పంపిస్తే ఎవరో దూరపు చుట్టంలో 3 రూపాయలు ఖర్చు పెట్టి గ్రీటింగ్ పంపిస్తావా? ఇడియట్. పనులుండి రాలేకపోయి. నీకు సరే రా, పనులున్నాయి. వదిన గారికి ఏమైందని ఆవిడే రావచ్చు కదా. నువ్వే పంపించుంటావు రాసుకెళ్ళి. ఎప్పుడు వచ్చావు? పొద్దున మేలుకి నీకు రాశాను కదా మా ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని. అంతే, పెట్టే బ్యానర్ సహా దిగిపోయాం. ఆవిడ హోటల్ అన్నపూర్ణాలు దింపేసి తమ దివ్య దర్శనానికి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఇకపోతే సాయంత్రం సతీ సమేతుండనై మీ గృహములకు విచ్చేసి మీ ఆతిథ్యమును స్వీకరించి సారీ, నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను. నేను తర్వాత కలుస్తాను. ఓకే.
ఏరండి మీ ఫ్రెండ్? ఫ్రెండ్ ఆడు చాలా మారిపోయాడు అన్న. డబ్బు కీర్తి మనుషులు ఇంత మార్పు వస్తాయనుకోలేదు. ఏమైందండి, మిమ్మల్ని ఏమన్నా అన్నారా? వాడు అన్నాడని కాదు, నేను అన్నది విని వాడు ఏది అనలేదని నా బాధ. నన్ను చూడగానే ఎగిరి కనిపించి కౌగులించుకుంటాను అనుకున్నాను. నన్ను చూడగానే జస్ట్ సారా కమాన్ అని ఊరుకున్నాడంతే. అప్పటికి నేను హోటల్ దింపొచ్చానని చెప్పాను. ఊళ్ళో తను ఎల్లు ఉండగా హోటల్ ఎందుకు దింపావరా అని అడుగుతాడు అనుకున్నాను. అడగకపోగా ఐసీ ధనో దర్జా వీడు చిచ్చి నేను గతి లేక వెళ్ళానా వాడి దగ్గరికి. నన్ను క్షమించరా మోహన్, నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం నీ తప్పు కదరా, అది నా దురదృష్టం. రారా కూర్చో. మావిడ అరుణ అరుణ మావాడు జయకృష్ణ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, కంగ్రాచులేషన్స్. పొందికైనా చక్కని చుక్కని చేసుకున్నావు. నా విషయంలో నువ్వు పొరపాటు చేసినా నీ విషయంలో మంచి సెలెక్షన్ చేసుకున్నావు. నీ విషయంలో పొరపాటు చేశాను ఏమిటో అది? మోహన్, నా గుండెను తూట్లు పొడుస్తూ నా మీద నీతో చెప్పుకొని మనసారా బాధపడడానికి ఇక్కడికి వచ్చాను రా. హాస్పిటల్లో నా స్టాఫ్ ముందు నా బతికి ఇంకా నవ్వులు పాలవడం ఇష్టం లేక నీతో అలా ప్రవర్తించాను. ఏమనుకోకే. ఏమిటా మాటలు? నువ్వు బాధపడుతున్నావా? నీకేనా నీ జీవితం వడ్డించిన విస్తరి. వడ్డించిన విస్తరి లాంటి బతుకు కుక్కలు చించిన విస్తరిలా మిగిలింది రైతు. ఏమైందిరా? మోహన్, ఏం కూరలు కావాలమ్మ గారు? అన్ని మంచివే. నేను ఈ ఊర్లోనే ఉన్నానని మీ అయ్యగారితో చెప్పావా? చెప్పాను అమ్మగారు. ఏమన్నారు? ఏమనలేదు అమ్మగారు, నేను ఊరుకున్నారు. నాకు తెలుసు, ఏమీ అనరాయన. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నేను వచ్చేస్తుంటే ఆగమని ఒక్క మాటైనా మాట వరుస కని ఉండేవారు. పిచ్చిదానా, మమ్మల్ని కలపాలని ప్రయాసపడుతున్నావు. నా నుదుటి రాతను నువ్వు కాదే, రాసిన ఆ దేవుడు కూడా చెరపలేడు, తిప్పి మళ్ళీ రాయనూ లేడు. నా బ్రతుకింతేనే, ఇంతే. ఏమిటి నువ్వు చెప్పింది నిజమేనా? విజయ్ అలా ప్రవర్తించిందా? అవును, భర్తలనే గౌరవం కూడా లేకుండా చేదరించుకుని మరీ గడప దాటింది. అందుకు వెళ్ళి నా పుట్టింటికి? పుట్టింటికి వెళ్ళలేదురా, ఈ ఊళ్ళోనే ఇంకొక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటుంది. ఏమిటో జరిగిన దాంట్లో తప్పెవరిదో, ఎందుకు ఇలా జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. ఒక్కోసారి నేనే తప్పు చేసేనేమో అనిపిస్తుంది. ఒకవేళ తప్పు నాదే అయినా తను సర్దుకుపోవాలిగా. ఈ చీరిక ఏమిటో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇంత జరిగిందన్నమాట. సారీరా, నీ మాట తీరు చూసి నువ్వేదో మారిపోయావు అనుకున్నాను. పరాయి దానిలో అరుణ హోటల్లో ఉండడం ఏమిట్రా, మా ఇంటికి తీసుకెళ్ళి యుగతాల. వద్దురా, మేము ఆ ఇంటికి రాలేదు. నా చేతుల మీదుగా జరిగిన మీ పెళ్లి ఏడాది తిరగకముందే ఇలా అయిపోయేందుకు నేను ఎంతో బాధపడుతున్నా. నువ్వు ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటే నీకు భారంగా మేము ఎలా ఉండగాలని చెప్పు. అది కాదు, నా మాట వినిచేయ ప్లీజ్. ఒకే ఊళ్ళో ఉంటున్నాం కదా, ప్రతిరోజు కలుసుకోవచ్చు. ఈ విషయంలో ఇంకేం బలవంతం చేయకు. నాకు హాస్పిటల్లో పని ఉంది, వస్తానమ్మా. పాపం ఆయన చూస్తుంటే జాలేస్తుందండి. మీరంటే ఏమో అనుకున్నాను, కానీ చాలా మంచి మనిషి. వాడి బతుకు ఇలా అయిపోవడం నేను భరించలేదు అరుణ. ఎలాగైనా సరే విడిపోయిన ఆ దంటను తిరిగి కలపాలి. అవునండి, త్వరలో వాళ్ళిద్దరూ ఆనందంగా కలిసి బ్రతికే రోజు రావాలి, మనం తేవాలి. ఆ మాత్రం సపోర్ట్ నువ్వు ఇస్తే చాలు. ఇక చూడు, నాకు ఎలా నడిపిస్తాను.